నమస్కారం అండి. ఇట్లా నా పేరు పిసి వెంకట సుబ్బయ్య. యూనియన్ బ్యాంక్ ఆఫ్ సీనియర్ మేనేజర్ రిటైర్ అయ్యాను. నాకు ఇప్పుడు 71 పన్నాయండి. గత జనవరి నుంచి కొంచెం మెడ నొప్పి అండ్ బ్యాక్ ఎక్ ఈ రెండు కొంచెం వస్తుంటే ఎక్స్రే తీర్చాను, డిజిటల్ ఎక్స్రే తీశాను. అవి తీసుకొచ్చి సాయి ఆయుర్వేద హాస్పిటల్ ఎట్లాడుతుంది. ఈ సాయి ఆయుష్ హాస్పిటల్ రిజిస్టర్ దానికోసం అని చెప్పేసి చాలా ఎత్తుకాడండి. ఇక్కడ నేను మదీనాగూడలో అవుతుంది, అక్కడ డాక్టర్ని కలిశాను. తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కేపీహెచ్బి 7th phase ఉన్నటువంటి సాయి ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చానండి. వచ్చినాక ఇక్కడ అడ్మిట్ డాక్టర్ని కలిశాను. డాక్టర్ గారు ఒక వారం 9 రోజులు ఉండమని చెప్పారు. ఫస్ట్ నేను ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. రూమ్లలో ఉన్నాను, రూమ్ తీసుకున్నాను, ఇక్కడే అడ్మిట్ అయ్యాను. మార్నింగ్ ఉదయం అభ్యంగనము కషాయ వస్తుని చేస్తానండి డైలీ. ఈవినింగ్ కూడా మళ్ళీ బ్యాక్ ఎక్ కోసము వస్తీ ప్లస్ ఆయిల్ మసాజ్లు చేశారు. ప్లస్ ఈ మసాజులు ఆరు అభ్యంగనాలు అయిపోయిన వెంటనే స్టీమ్ బాత్ 2 పూట్లు అయిందండి నాకు. ఈ విధంగా 9 రోజులు అయినండి. తగ్గినాకు దాదాపు 95% ఈ నొప్పులు బాగా తగ్గినాయండి. వీళ్ళు అభ్యంగనం అంటే మసాజ్ అండి. మసాజ్లో మీకు ఏమైతుందంటే వెనక ఉండేటువంటి కండరాలు బాగా మనకు ఎముకలు కట్టుకుంటాయి, అప్పుడు నొప్పి తగ్గుతుంది. డాక్టర్ మందులు ఎక్కడ ఉండేటువంటిది హాస్పిటల్ చాలా బాగుందండి. ఇక్కడ ఎక్కడో సూపర్ స్పెషాలిటీ అపోలో ఎక్కడ వెళ్ళినా కానీ చాలా గలీజ్గా ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, ఓన్లీ ఆయిల్స్ స్టీమ్ బాత్ అండి మనకి ఇచ్చింది. ఓన్లీ అండి ఫుడ్ కూడా కావాల్సిన ఫుడ్ ఇక్కడ మేనేజ్మెంట్ వారు మనకు కావాల్సినటువంటి ఈ రసాలు, పళ్ళ రసాలు కూడా అవి మనకు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక చాలా ఒక 95% తగ్గిందండి. మిగతాటి కూడా తగ్గుతుంది, కానీ మనం కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పారు. డాక్టర్ గారు మందులు రాయించారు. మళ్ళీ 21 రోజుల తర్వాత వచ్చి నా యొక్క మళ్ళీ ఎక్స్రే తీసుకురామని చెప్పారు. ఎక్స్రే అనే బ్లడ్ రిపోర్ట్స్ టెస్ట్లు కూడా అది చూసి మళ్ళీ సో మనకు బాగా తెలిసిపోతుంది. అందులో లివర్ పైన నాకు డీటాక్సిఫై కూడా చేశారు. అదే వస్తీ ఇచ్చారండి. వస్తీ ఆయిల్ వస్తీ అని ఇస్తారు, ఈవినింగ్ డైలీ ఇచ్చారు. దానివల్ల ఈ లోపల డీటాక్సిఫికేషన్ జరిగి కాలేయం పైన ఉండేటువంటి యొక్క ఫ్యాట్ కూడా కరిగిపోతుందని చెప్పారు. సో ఇది కూడా నేను ఆ రిపోర్ట్స్ని నేను తీసుకొని వచ్చేసి మళ్ళీ 21 రోజుల తర్వాత కలుస్తానండి. ప్లస్ ఇంకోటి అదే కాకుండా ఇది రిజిస్టర్డ్ అయిందండి, గవర్నమెంట్ రిజిస్టర్డ్, జిహెచ్ఎంసీ రిజిస్టర్డ్ అయింది. రిజిస్టర్ అయింది కావాలి వెంటనే నేను కట్టిన డబ్బులకు పార్ట్ బి తీసుకున్నాండి ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేయడానికి. అన్ని బిల్స్ ఈ డ్యూరింగ్ హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ కేస్ షీటు అన్నీ ఇచ్చారండి. సో నేను రేపు ఎల్లుండి కానీ నేను బిల్లు పెడతాను. నాకు వచ్చిన ఖర్చు పెట్టిన అమౌంట్ అంతా వస్తుందండి. డాక్టర్ గారు మంచి చాలా ఆయన అసోసియేట్ ప్రొఫెసర్గా మధ్యప్రదేశ్లో పనిచేశారండి. ఆయన మంచి క్వాలిఫైడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎండి గారు, మన తెలుగు వాడే కావున ఇబ్బంది లేదు. అందరు స్టాఫ్ కూడా చాలా బాగుంది, అందరూ చాలా కోఆపరేటివ్. మేనేజ్మెంట్ వారు అన్ని విధాలుగా మనకు సహకరించాలి. దానివల్ల నాకు ఈ యొక్క నడుము నొప్పి, మెడ నొప్పి బాగా తగ్గిపోయాయండి. ఇది మళ్ళీ 21 రోజుల తర్వాత రివ్యూ చేస్తామన్నారు, మళ్ళీ వస్తానండి. అందరూ వచ్చి ఇక్కడ మీ యొక్క ఆరోగ్యశ్రీ ఇక్కడ చాలా ఆయుర్వేదంలోని అన్ని రకాల చికిత్సలు తీసుకోవచ్చండి. చాలా బాగా ఉంటుంది.